ఏంటి సంగతులు? ఈరోజు మన ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ దగ్గరికి వెళ్తున్నాం. తెలుసుగా, మన లాస్ ఏంజలీస్ నుంచి ఫీనిక్స్ కరెక్ట్ 600 కిలోమీటర్లు, అంటే 5 గంటలు. బండి మీద పిట్ట రెట్ట వేసినది. ఎప్పుడైనా సరే దాన్ని క్లీన్ చేసేయాలి, ఎందుకంటే బర్డ్ పూప్ పిట్ట వేసిన దాంట్లో యాసిడ్ ఉంటుంది, అది మంచిది కాదు, కలర్ని కట్ చేసేస్తుంది అనమాట. ఓకే, బ్యాగులు సర్దేసుకుందాం. ఫస్ట్ మన ఇండియా నుంచి లివింగ్ లెజెండ్కి ఏం తెచ్చానో చూశారుగా, అదనమాట. ఇంకోటి కేవలం లాస్ ఏంజలీస్లో మాత్రమే దొరికే కొన్ని ఉన్నాయి. అదేంటంటే, లాస్ ఏంజలీస్ అంటే ఇప్పుడు ఖర్జూరకాయలు ఉంటాయి కదా, అవి వేరే దగ్గర టాప్ క్వాలిటీ దొరకవు. లాస్ ఏంజలీస్ అంటే ఈ చుట్టుపక్కల అవి బాగా పండిస్తారు. ఇక్కడ ఒక ప్యాకెట్ కొనుక్కెళ్దాం, చాలా రేటు ఉంటాయి బయట అయితే. ఇప్పుడు 2 కిలోలు కలిపి $25 ఉంటుంది, అంటే 2200. అవి బయట కొంటే అదే క్వాలిటీ శాండీ వాళ్ళు ఉండే దగ్గర ఆల్మోస్ట్ $50 అయింది, అంటే డబల్ రేటు, 5000 దాకా అయింది. ఈ లాస్ ఏంజలీస్లో మిడిల్ ఈస్టర్న్ పీపుల్ ఎక్కువ. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన, మొత్తం మిడిల్ ఈస్ట్లో 18 దేశాలు ఉన్నాయి. అందులో సిరియా, ఇరాన్, ఇరాక్, యుఏఈ, దుబాయ్, ఖతార్, అక్కడి నుంచి వచ్చి ఉన్న వాళ్ళ పాపులేషను లాస్ ఏంజలీస్ కౌంటీలో ఎక్కువ అనమాట. ఉదాహరణకు చెప్పాలి అంటే, లాస్ ఏంజలీస్ మొత్తం మీద లాస్ ఏంజలీస్ జనాభా మొత్తం 10 మిలియన్లు, అంటే 1 కోటి. అందులో అక్కడ ఎవరో కొట్టుకుంటున్నారు. లాస్ ఏంజలీస్ జనాభాలో 10 కోట్లు అయితే, 1 కోటి అయితే దాంట్లో 1,00,000 మంది వీళ్ళు ఉంటారన్నమాట. మరి మన ఇండియన్స్ 150,000 నుంచి 2 లక్షల దాకా ఉన్నాం. ఈ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన దేశాల నుంచి ఉన్న వాళ్ళంతా కూడా కార్ల బిజినెస్, కార్లు కొనటం, అమ్మటము, ఇటువంటి ఫ్రెష్ ప్రొడ్యూస్, కూరగాయల షాపులు, వేపు షాపులు, మందు షాపులు, లిక్కర్ షాపులు, ఇటువంటి పనుల మెకానిక్లు, వీళ్ళంతా వాళ్ళే ఉంటారనమాట. ఇది రైతులకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. కాయలు, అమ్మిన కాయలు, పండించిన కాయలు అమ్మటానికి. ఇక్కడ లోపల ఖర్జూరకాయలు ఉంటాయి, ఆ ప్యాకెట్ తీసుకుని వెళ్దాం. ఇవి ఫ్రెష్ ప్రొడ్యూస్, రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వాల్మార్ట్, కాస్కో లాంటి పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా, అక్కడ మీద ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ వెజిటేబుల్స్ ఏ అయినా సరే. ఇదిగో చూడు ఎలా ఉన్నాయో, మెడ్జూల్ అనే రకం అనమాట. ఇక్కడే ఎప్పుడు కొంటా నేను. కాస్కో అని షాప్ ఉంటుంది కదా, దాని మీద టాప్ క్వాలిటీ ఉంటాయి. 2 కిలోల ప్యాకెట్ ఇది. పర్ఫెక్ట్ ఉంది కదా, ఉంది రో, తీసుకొని వెళ్ళిపోతాం. అది రేటు $25, అంటే 2200. ఇంకోటి ఏంటంటే, ఈ కూరగాయల మీద, పాలు ఇటువంటివి ఉంటాయి కదా, తినే ఐటమ్స్, వండినవి కాకుండా పచ్చి అయితే వాటికి కాలిఫోర్నియాలో సేల్స్ ట్యాక్స్ అనేది ఉండదు. లేకపోతే 10% సేల్స్ ట్యాక్స్. ఇప్పుడు ఈ వాచ్ ఉందా, $200, 10% అంటే 220 అయింది. ఇది $25, కానీ దీని మీద సేల్స్ ట్యాక్స్ ఉండదు, ఎందుకంటే ఇది ఫుడ్. సేమ్ అదే ఐటెము వండి పెట్టారనుకో మనకి, అప్పుడు మళ్ళీ 10% సేల్స్ ట్యాక్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఫీనిక్స్లో నాటుకోడి దొరకడం కూడా కష్టంగా ఉంది. ఇక్కడి నుంచి లాస్ ఏంజలీస్ నుంచే తీసుకొని వెళ్ళిపోదాం. కలరు భలే ఉన్నాయి కదా, హనీ కలర్లో క్యారమిల్. మామూలు స్వీట్ కాదురా బాబు, అసలు ఏముంటాయి. మీరు అనుకుంటున్నారు కదా ఈ ఆకలి అయితే మధ్యలో తినేస్తాడని, అంత లేదు. మన దగ్గర ఎక్స్ట్రా బ్యాకప్ ఎప్పుడూ ఉంటుంది, అలా అని చెప్పి గ్యారంటీ లేదులే. యుఎస్లో టిప్పింగ్ కల్చరు బాగా పెరిగిపోయింది. ఎక్కడికన్నా వెళ్ళి తిన్నా, అంటే ఇప్పుడు ఏమైనా కొనుక్కుంటే కాదు, ఏమన్నా తిన్న తర్వాత రెస్టారెంట్స్ లాంటిల్లో, లేకపోతే కార్ సర్వీస్కి వెళ్ళినప్పుడు అటువంటి వాటిల్లో టిప్ ఇవ్వకపోతే ఒక రకంగా చూస్తున్నారు. కొంతమంది అయితే తిడుతున్నారు కూడా.
యుఎస్లో ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి ఐస్ అని చెప్పి ఒక టీం ఉంటుంది. న్యూస్లో చూస్తూ ఉంటారు కదా, ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. వాళ్ళ ఇయర్లీ బడ్జెట్ $10 బిలియన్, అంటే 90,000 కోట్లు. కానీ ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ట్రంప్ దాన్ని $44 బిలియన్ చేశాడు, అంటే 5 రెట్లు పెంచాడు. పెట్రోల్ ఈ పెట్రోల్ కొట్టడానికే సగం టైం అయిపోతుంది. అసలు యురేనియం న్యూక్లియర్ రియాక్టర్ తోటి నడిచే బండి ఏదైనా వస్తే ఫస్ట్ ఆర్డర్ నేనే పెడతా. అయినా కానీ ఏం కాదులే, పెట్రోల్ కొట్టేయటం కూడా మజా ఉంటుంది. స్మెల్, పెట్రోల్ వాసన. ఎప్పుడైనా సరే బండి పెట్రోలు చివరి దాకా వచ్చిందాకా ఉంచకూడదు. ఎందుకంటే ఇంజిన్ సిలిండర్ లోపల ఉన్న వాల్వ్స్, సిలిండర్ హెడ్ లోపల వాల్వ్స్ ఉంటాయి కదా, అవి చివరికి వచ్చిన తర్వాత ఫ్యూమ్స్ తోటి నడుస్తూ ఉంటాయి. అంటే పెట్రోల్తో పాటు కొంచెం గాలి కూడా వెళ్తూ ఉంటుంది. లాంగ్ రన్లో ఇంజిన్కి మంచిది కాదు. నేనైతే 1/3 ఆల్మోస్ట్ ఇంకా 25% ఉందనగానే కొట్టిచ్చేస్తూ ఉంటాయి ఎప్పుడు. కొండ ఒకటి ఎక్కుతున్నాం అనమాట. కొండలు ఎక్కేటప్పుడు బండి ఓవర్ హీట్ అవుతుంటే ఏసీ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఏసీని కూల్ అవ్వడానికి ఇంజిన్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఏసీ ఆఫ్ చేస్తే ప్రెషర్ తగ్గి కొంచెం కూల్ అవుతుంది అనమాట. షార్ప్గా ఉంటాయి కదా కొన్ని మలుపులు, ఆ షార్ప్ టర్నుల దగ్గర ఆ ట్రక్కుల పక్కన అసలు ఉండకూడదు. దూరంగా ఉండాలి ఒక లేన్లో. లేను లేకపోతే ఆ బండి పక్క నుంచి వెళ్ళాల్సి వస్తే స్లో అయిపోయి వెనకాల ఉండాలి, కానీ దాని పక్కకి వెళ్ళకూడదు. ఎందుకంటే మలుపు తిప్పేటప్పుడు వాటికి కంట్రోల్ ఉండదు. ఒక్కొక్కసారి ముందుకి వెనక్కి జరిగిపోతూ ఉంటాయి, పక్క లేన్లోకి వచ్చేస్తాయి. మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఉంది బండి అంతా. ఫస్ట్ ఇది దుడవాలి. నైట్ టైము ఇక్కడ మట్టి ఉన్నా కానీ అడ్వాంటేజ్, ఎందుకంటే వెనకాల నుంచి వచ్చే లైట్లు తొందరగా డిస్టర్బ్ చేయవు. ఇది లవ్స్ అనే గ్యాస్ స్టేషన్ అనమాట. చాలా పెద్దగా ఉంటాయి, చుట్టూ కార్లు, ట్రక్కులు. గ్యాస్ చూడు ఎంత తక్కువ ఉందో. గ్యాస్ అంటే పెట్రోల్ 2.66 ఉంది. కాలిఫోర్నియాలో ముచ్చటగా డబల్ ఉంది, 4.5. ఇక్కడ గ్యాస్ స్టేషన్ మీద విండ్షీల్డ్ ఫ్లూయిడ్స్, ఇంకా లోపల కూలెంట్లు, వాటరు, ఫుడ్ చాలా ఉంటాయి. కాఫీ, రెస్ట్ రూమ్కి వెళ్ళాలి మనం, బాత్రూమ్.
ప్రోపేన్ గ్యాస్. ఇక్కడ చూడు ఎన్ని బళ్ళు ఉన్నాయో. ఒక ఒక చుట్టూ ఓ 40-50 ట్రక్కులు ఉన్నాయి. ట్రక్ వాళ్ళు ఏం చేస్తారంటే, ట్రక్ డ్రైవర్లు ఇక్కడ ఆపి నైట్ రెస్ట్ కూడా తీసుకుంటారు అనమాట, పడుకుంటారు కూడా. ఇక్కడి నుంచి ఇంకో 3 గంటలు. ఇప్పుడే వచ్చా. ఇదిగో రెడీగా ఉన్నాడు. ఇదిగో చూడరా, ఏం తెచ్చావు చూడు. ఇవి మన ఇండియా నుంచి చక్రాలు తీసుకొచ్చాను కదా అవి. ఇదేమో చూడేందా, అది కాదు, ఇది పక్క చూడు, నాటుకోడి తెచ్చా. కాలిఫోర్నియా నుంచి నాటుకోడి తీసుకొచ్చా. మరి ఇక్కడ దొరకట్లేదు కదా, ఫ్రీజ్ చేసా, ఫ్రిడ్జ్లో పెట్టే అది. ఇదిగో కాలిఫోర్నియా ఖర్జూరకాయలు. థ్యాంక్ యూ. ఇంకోటి ఏం తెలుసా, తగిలిచ్చుడే, రేపు తగలబెట్టుడే. అది సరే, మరి పొద్దున్నే కలుద్దాం. గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి కామెంట్లు చదువుతుంటే ఒక కామెంటు చాలామంది రాశారు, ఈ పాకెట్ నైఫ్ ఇండియా వచ్చేటప్పుడు ఎలా తీసుకొచ్చావు అని చెప్పి. ఇది మామూలుగా అయితే మన జేబులోనో మన బ్యాక్ ప్యాక్లోనో పెట్టుకుంటే తీసి అవతల పడేస్తారు. మన చెక్-ఇన్ బ్యాగ్ ఉంటుంది కదా, చెక్-ఇన్ చేసేసేటప్పుడు అందులో కత్తులు పెట్టుకోవచ్చు, ఏమీ కాదు, తీసుకురావచ్చు అనమాట. అలా తీసుకొచ్చాను. ఇంకోటి, యుఎస్లో గన్స్ అమ్ముతారు కదా, వాటిని ఇండియా తీసుకురావచ్చా అని చెప్పి కొన్ని కామెంట్లు కనపడ్డాయి. అలా తీసుకొచ్చేటట్టయితే ఒక లోడు తెచ్చేవాడిని. కుదరదు, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫైర్ ఆర్మ్స్, గన్స్ అనేది ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి తీసుకెళ్ళాలి అంటే స్పెషల్ అప్రూవల్స్ కావాలి. అది మిలిటరీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్పెషల్ పర్మిట్ తోటి ఇస్తారు. ఇండియాలో గన్స్ కొనుక్కోవటం, గన్ లైసెన్స్ కావాలంటే ఇండియాలో లైసెన్స్లు అవి ఉంటాయి కదా, ఆ లైసెన్స్ ఇండియాలో నీకు ఉన్నా కానీ యుఎస్ నుంచి గన్స్ తెచ్చుకోవటం కుదరదు. ఇక్కడ లైసెన్స్ ఉన్నా కానీ ఇండియా గన్స్ తెచ్చుకోవటం కుదరదు. ఓకే, అది అయ్యే పని కాదు. రండి. గుడ్ మార్నింగ్. హాయ్ దీపా. అరే బ్లాక్ కాఫీ కావాలి, మంచి గ్లాసీ, పెద్ద గ్లాసీ. బ్లాక్ కాఫీ ఏం తాగుతావు? మంచి స్ట్రాంగ్ టీ పెట్టిన అల్లం చాయ్. అల్లం చాయ్ స్ట్రాంగ్ ఉంటుందా? దెబ్బకి దిగిపోతుంది అన్నీ. సరే పెట్టు, మంచి స్ట్రాంగ్ చాయ్ పెట్టు. మరుగుతుందా? మరుగుతుంది. ఆల్రెడీ తీయచ్చు అనుకుంటా. ఇంకా స్ట్రాంగ్ చాయ్ తాగితే నవరంధ్రాలు అన్నీ ఓపెన్ అవ్వాలి. తాగి ఎట్లుంది చెప్పు. అరే గోల్డ్ కొనుక్కోవాలనుందిరా, ఫుల్ గోల్డా. ఒకసారి అరే గోల్డ్ కొనుక్కోవాలనుందిరా, ఒకసారి వెళ్ళి స్టోర్లో చూసామా ఎంత ఉందో ప్రైస్. గోల్డ్ క్రాష్ అవుతుంది. అదే రాత్రి $5,500 ఉంది ఒక 1 ounce, 4,900. అంటే ఆల్మోస్ట్ 5% దిగింది. సిల్వర్ కూడా 10% దిగింది. గోల్డ్ అమ్ముకుందామంటే అమ్ముకునేంత అవసరం లేదు, కొనుక్కుందామంటే పైసలు లేవు. అమ్ముకుందామా అంటే అంత లేదు మన దగ్గర, కొనుక్కుందామా అంటే పైసలు లేవు. బాబు నేను ఆల్రెడీ షుగర్ వేసా. మనకు సరిపోదు షుగర్. అంటే షుగర్ తినటమే తక్కువ, కానీ తినేటప్పుడు మాత్రం ఎక్కువ తింటా. ఆకలి అవుతుంది.
ఫస్ట్ మటన్ తోటి అన్నం తిందాం. వస్తున్నావా? నేను పెట్టేసుకున్నా. హాలిడేస్లో ఏమన్నా షాపింగ్ చేసావా? మంచి ఒక కెమెరా కొన్నా, కెమెరానా? కెనాన్ 5D కెమెరా కొన్నా ఒకటి. డిఎస్ఎల్ఆరా? డిఎస్ఎల్ఆర్లు ఇంకా వాడుతున్నావా? ఒకసారి చూపి. అక్కడ టీవీ దగ్గర ఉంది. ఇదేనా క్యానన్ ఫిక్స్డ్ లెన్స్? ఓ జూమ్ లెన్స్ 24-105. ఎంత పడ్డదిరా? ఎంత పడింది? 2000 పైన పడింది. 2000 ప్లస్ లెన్స్తో పాటు విత్ ద లెన్స్. 2000 అంటే 1,80,000. 2000 ట్యాక్సెస్ అన్నీ కలిపి 2 lakhs అయినా? దానికి పెద్ద లెన్స్ కొనాలనుకుంటున్నా. ఎప్పుడు కొనిస్తావు? 24-105 లెన్స్ కొనియాలా? కనిస్తాలే. లాంగ్ లెన్స్ నా దగ్గర ఉన్నాయిరా. ఏంది లాంగ్ లెన్స్? నాకు లాంగ్ లెన్స్ కావాలి. ఒక యానిమల్ని తీయాలి నేను. యానిమల్ని తీస్తావా? ఈ డిఎస్ఎల్ఆర్ నా దగ్గర నైకాన్ D70-200 ఉండేదిరా. దానికి దీనికి సెట్ అవ్వదు. అంటే అది నేను ఎప్పుడో 7-8 సంవత్సరాల నాడు కొన్నా. అది ఏంటంటే అవుట్డేటెడ్ అయిపోయినాయి నా దృష్టిలో. మరి ఇప్పుడు ప్రొఫెషనల్ యూజ్ అంటే వాడుకోవచ్చు, కానీ మనం అటు ఇటు తిరుగుతా సరదాగా ఫోటోలు తీసుకునే దానికి అంత టైం లేదు. ఎప్పుడైనా వెయిట్ ఇంత మెడలో ఇంత వెయిట్ వేసుకొని టాక్టికల్ ఎనఫ్ కాదు. బట్ గుడ్ కెమెరా. క్యానాన్, నైకాన్, సోనీ కూడా బాగుంటుంది. సోనీ ఆల్ఫా సిరీస్ కూడా బాగుంటుంది. ఈ వీకెండ్ లడ్డు తింటావా నాయన? నేను స్వీట్లు తినరా? తిను, ఏం కాదు, బాగుంది టేస్ట్. తిను. ఎట్లుంది? కాదు మైక్రోవేవ్లో పెట్టివా? కాదు, అది ఇట్ ఈజ్ ఉంది. వీకెండ్ అయ్యేద్దారా? తెలుసుగా, ఏదో ఒకటి అయితే చేసేద్దామా? చెప్పురా అబ్బాయి, నేను ఇండియా వెళ్ళినప్పుడు ఏం చేసావు ఇక్కడ? ఏం చేయలేదు, అన్ని టూర్స్ చేసా. న్యూ మెక్సికో చూసా, వీడియోలు చూసా. న్యూ మెక్సికో, అట్లాంటా, కొలరాడో చూసావా? ఎట్లున్నాయి మరి? బాగున్నాయి. కొలరాడో వెళ్ళినప్పుడు అప్పుడు మేము జీప్ వేసుకొని ఆఫ్ రోడ్ వెళ్ళాం కదా. ఓకే. అది చెయ్యాలి అంటే ఇది వింటర్ కదా, స్నో టైం, మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది అదంతా. మేము వెళ్ళింది స్నో టైం కదా, సో కష్టం. కానీ ఎగ్జాక్ట్గా నేను వెళ్ళిన లొకేషన్లో వెళ్ళారా మీరు? సిల్వర్ టన్, ఔరే, డ్యూరాంగో, ఆ లొకేషన్. టెల్యూరైడ్ లోపలికి వెళ్ళారా? లోపల వెళ్ళాం, టౌన్ అంతా వెళ్ళి లోపల కేబుల్ కార్ట్ అవన్నీ, పైన సిటీ ఉంటుంది పైన. అవునవును, కరెక్ట్ వెళ్ళారు. తడోబా టైగర్ రిజర్వ్కి వెళ్ళినావు కదా, టికెట్స్ ఈజీగా దొరికినాయి? ఏంటి టికెట్స్ ఈజీగా అంటే, తడోబా టైగర్ రిజర్వ్కి వెళ్ళడానికి 2 జోన్లు ఉన్నాయిరా. ఒకటి కోర్ జోన్, ఒకటి బఫర్ జోన్. కోర్ జోన్కి టికెట్లు 2-3 నెలల ముందే అయిపోతాయంట. నేను బుక్ చేసుకుంది బఫర్ జోన్కి. కోర్ జోన్కి వెళ్తేనే 50-50 ఛాన్సులు, బఫర్కి వెళ్ళామంటే ఆ ఛాన్సులు కూడా తక్కువ. కానీ మేము వెళ్ళిన రోజు లక్కీ, మనకి పెద్ద పులి కనపడింది. నాకు తెలిసి ఒకటి కనిపించింది. ఒకటే కనపడింది. ఒకటే కనపడింది. అప్పుడే 2 నెలల ముందే 2 పిల్లల్ని పెట్టిందంటారా అది. మేము వెళ్ళాం, అక్కడ కూర్చున్నాం, జీపుల్లో నిలబడి కొంతమంది అరుస్తున్నారు. పులులు అరిస్తే పారిపోతాయి. మెల్లగా మాట్లాడమంటే వాళ్ళు పిల్లకాయలు ఉన్నారు కొంతమంది, వాళ్ళు చాక్లెట్ కావాలి, బిస్కెట్ కావాలని పెద్దగా అరుస్తున్నారు.
బేసిక్గా బాగానే చూపించావు మేమంతా, అంటే క్లియర్ గా ఓపెన్ ప్లేస్ లో టైగర్ బయట. అది మన లక్ ఏంటంటే ఆ టైగర్ కి అందరికన్నా ముందున్న బండి మనదే. అది చాలా లక్, మనకి ఏం డిస్టర్బెన్స్ లేకుండా దొరికింది టైగర్. లక్కీ బాయ్. నేను ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేస్తా. నాకు చెప్పు, రిజర్వ్ చేసుకోవడానికి ముందు చెప్పు. నేను చెప్తా ఎగ్జాక్ట్గా ఎట్లా, పాయింట్ బై పాయింట్ నేను చెప్తా ఎట్లా వెళ్ళాలనేది. ఓకే. ఇప్పుడు ఈ శాండీ వాళ్ళు ఉండేది సొనోరన్ ఎడారిలో కదా, అంటే ఫీనిక్స్ అనేది సొనోరన్ ఎడారిలో ఉంటుంది కదా. ఇక్కడ ఇంతకుముందు మన పాత వీడియోలో మాట్లాడుకున్నాం, పాములు కానీ తేళ్ళు కానీ ఎక్కువ. ఇక్కడ ఒక పాము కనపడింది అంటే ఫీనిక్స్లో ఆల్మోస్ట్ 90% అది వెనమస్, విషం ఉన్న పాము అవ్వడానికే ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే అయ్యే ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే తేళ్ళు కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇక్కడ అవి కనపడటం చాలా రేరు, దాక్కొని రాళ్ల కింద రప్పల కింద దాక్కొని ఉంటారనమాట పాముగాళ్ళు తేళ్ళు. అయితే రోడ్ రన్నర్ అని ఒక పిట్ ఉంటుంది, అది ఎగరదు, పరిగెత్తుతానే ఉంటుంది. అక్కడ పామా ఏంది? కాదులే, కాదు. వీళ్ళు ప్రతి 2 నెలలకి 3 నెలలకి, ఇప్పుడు చూడు ఇక్కడ గుట్టలు ఉన్నాయా, పక్కనే ఇల్లులు ఉంటాయి కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 2 నెలలకి ప్రతి 3 నెలలకి ఒకసారి ఖచ్చితంగా పెస్ట్ కంట్రోల్ అనేది చేసుకోవాలి ఇంట్లో. అంటే కెమికల్స్ కొట్టేదనమాట. అట్లా చేస్తే తేళ్ళు ఉంటే చచ్చిపోతాయి, లేకపోతే పాములు లాంటివి ఉంటే తొందరగా రావడానికి అవకాశాలు తక్కువ అనమాట. ఒక్కోసారి ఏమైందంటే ఈ ఫీనిక్స్, న్యూ మెక్సికోలో ఉన్న కొన్ని సిటీలు, కాలిఫోర్నియా ఎడారుల్లో ఉండే ఇళ్ళు ఇట్లా గుట్టల పక్కన ఉంటే ఏమైద్ది అంటే రాత్రిపూట పడుకున్నాం అనుకో, ఒక్కోసారి గోడ మీద ఏదో మెరుస్తూ ఉన్నట్టు కనపడుతుంది. ఏందా అని చెప్పి లైట్ వేయంగానే అది తేళ్ళు నైట్ టైంలో ఇట్లా మెరుస్తూ ఉంటాయి కదా, కామన్ ఎక్స్పీరియన్స్ అనమాట. మరీ ఇట్లా గుట్టల పక్కనే ఇల్లులు ఉంటాయి. ఇప్పుడు ఇట్లా గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఇది జాను ఫెబ్బు కాబట్టి ఇలా ఉంది. ఎండాకాలం అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఇదిగో ఇట్లా మట్టి కలర్లో ఉంటుంది అన్నమాట. చూస్తానికి మినుములు ఉన్నట్టున్నాయి కానీ ఏందో. ఇంకోటి ఏంటంటే యుఎస్లో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, ఒక మెటల్ డిటెక్టర్ని తీసుకొని వచ్చి ఇటువంటి ఓపెన్ గ్రౌండ్స్లో ఇట్లా మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇట్లా అంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ కాలిఫోర్నియా, టెక్సస్, నెవాడా, అరిజోనా లాంటి స్టేట్స్లలో వీటిల్లో గోల్డ్ నగెట్స్ లేకపోతే మీటియోరైట్స్, ఉల్కలు ఉండే ఛాన్సులు ఎక్కువ. వాటి కోసం తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ అతుక్కుందనుకో, అది 90% ఛాన్సెస్ అనమాట ఉల్క అయ్యి ఉండటానికి, ఎందుకంటే అందులో ఐరన్ ఉంటుంది అనమాట. అరే నువ్వు ఇండియా వెళ్ళినప్పుడు వీడియోలు చూసా కదా, నాకు భలే అనిపించింది. నాకు కూడా ఇండియాలో వెళ్దామని అనిపిస్తుంది. రారా వెళ్దాం, ఇద్దరం కలిసి వెళ్దామా? నువ్వు వెళ్తానంటే చెప్పు, మళ్ళీ వస్తా. ఓకే కదా, వెళ్దాం. మామూలు తిరగలేదు, మామూలు ఎంజాయ్ చేయలేదు నువ్వైతే. మరి ఎట్లా ఉంటుంది, మనం మన ఏరియాలో ఉంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాం. అంతేనా? ఇక్కడ చాలా బర్డ్స్ ఈ ప్లేస్లో, ఇదిగో ఒక చోట కాదు, అక్కడక్కడ చాలానే కనపడుతున్నాయి. పిట్టలు చనిపోయి ఉన్నాయి, వేరే యానిమల్ ఏదైనా పట్టుకొని వచ్చి తినేస్తుందేమో వాటిని.
ఏ మాత్రం మాంసం లేకుండా జుట్టు మాత్రం వదిలేసి వెళ్ళిపోయినాయి అనమాట. అదిగో అక్కడ ఇంకో చోట అదిగో, అది కూడా అదే కనపడిందా? అదిగో ఇదంటే ఇవి బర్డ్స్ వచ్చి పాములు అయితే కాదు, పాములు అయితే మొత్తం మింగేస్తాయి. ఏమన్నా అయ్యంరా, నక్కలు కానీ లేకపోతే నక్కలే అయి ఉంటాయి మోస్ట్లీ. ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇంకోటి దాదాపు ఒక 15-20 డెడ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. డెడ్ బర్డ్ ఫెదర్స్. ఇంట్రెస్టింగ్. ఇదిగో ఈ ఒక్క ప్లేస్లోనే, ఇదిగో అక్కడ ఇక్కడ, ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇటు ఏదో యానిమల్స్ నక్కలు వచ్చి రౌండ్ టేబుల్ పిజ్జాకి మళ్ళీ రౌండ్ టేబుల్లో పిట్టలు పెట్టుకుని తినేసింది. ఇక్కడ మొత్తం యూఎస్లో 50 రాష్ట్రాలు ఉంటాయి కదా, అందులో 48 రాష్ట్రాలు నవంబర్ రాగానే ఒక గంట పెంచి మార్చిలో ఒక గంట తగ్గించేస్తారనమాట. అంటే సాయంత్రం 6 అయిందనుకో 7 అయింది మరుసటి రోజు నుంచి. ఎందుకు అంటే డే లైట్ సేవింగ్ సూర్యరావు నుంచి వచ్చే న్యాచురల్ లైట్ని సేవ్ చేయడానికి. 2 రాష్ట్రాలు తప్ప, హవాయి, అరిజోనా, ఈ 2 రాష్ట్రాలు టైం మార్చుకోవు. ఇప్పుడు కాలిఫోర్నియా వాళ్ళు కూడా కొంతమంది ఫైటింగ్ చేస్తున్నారు, అట్లా టైం మార్చద్దు అని. ఇదేంద్రా పింక్ కలర్లో ఉన్నాయి? అరే ఇదేందో గుర్తుందా? ఎందుకు మర్చిపోతా? ఆ రోజు కెలికావు, గుచ్చుకుంది. అరే ఇది ఎవడో రాయేసాడు దాన్ని, మీరు చూసావా? మమ్మల్ని చూసి దీప అటు ఇటు వెళ్తుంది రోడ్డు మీద, కార్ ఆపి ఎవర్రా ఇక్కడ ఇంత ఎడారిలో చెడ్డీలు వేసుకొని నడుస్తున్నారని చెప్పి ఆపిందంట. హాయ్ దీపా. ముందు కుందేళ్ళు ఉన్నాయి, మెల్లగా సౌండ్ చేయకుండా వెళ్దాం. కాదు పాపం, వదిలేద్దాంలే అట్లా. మమ్మల్ని చూసి కుందేళ్ళు గాళ్ళు ఇందులోకి పారిపోయారు. ఎక్కడ దాక్కున్నారు? ఇక్కడ ఫీనిక్స్ సిటీ గవర్నమెంట్కి పనిచేసే ఒక అతను కనపడి, ఇదిగో ఈ మౌంటైన్లో ఇటు కొంచెం ఆ కొండ దగ్గరికి వెళ్తే సన్సెట్ సూర్యారావు అస్తమించే టైంకి భలే ఉంటుంది, రండి అని చెప్పి వెళ్ళిపోయాడు సైకిల్ మీద. అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. ఇదిగో చంద్రారావు ఉన్నాడా, ఇక్కడ సూర్యారావు. ఓకే, ఇది ఆయన చెప్పిన స్పాటు. 2 కొండల మధ్యలో సూర్యారావు మెల్లగా దిగుతున్నాడు అనమాట. 20x జూమ్ కొడితే చేతులు ఎట్లా షేక్ అవుతున్నాయి చూడు. కొంచెం జూమ్ తగ్గిద్దాం. 5x 2 1 అది మళ్ళీ వేద్దాం జూమ్. వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ
ఇక్కడ అస్తమించాడు కదా, ఇండియాలో ఉదయిస్తూ ఉంటాడనమాట. అది సన్సెట్. పైన పైన ఒక రాకెట్ వెళ్తుంది రో, రాకెట్ కాదు, ఎయిర్ క్రాఫ్ట్. పైన గాలి తక్కువ ఉంటుంది కదా, అందుకని మెల్లగా పోయిద్ది అనమాట స్మోక్. ఇంకేంటి వెయిటింగ్? ఇంకేంటి ఓపెనా? లేపు. మనకి ఇక్కడ యూఎస్లో మ్యాన్షన్ హౌస్ దొరికిద్దా అని కొన్ని కామెంట్లు చూశాను. అది దొరకదు, అంత ఈజీ కాదు. ఎక్కడో 1-2 షాపుల్లో మన ఇండియన్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి కనుక విస్కీ షాప్ లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకొస్తారేమో, కానీ మ్యాన్షన్ హౌస్ అనేది యూఎస్లో అసలు దొరకదు. ఇది మా ఊర్లో కొన్నా నేను. మామూలుగా ఇంకో సైడ్ ఉందా? వచ్చేసిందా? వచ్చేసినాయి. పై మంచి స్మెల్ వస్తుంది. కరెక్ట్గా పోసిన సూపర్ రా నువ్వు. నీళ్ళేనా? అది నాకొద్దు. అది విస్కీ కాదు, నువ్వు నీట్గా తాగడానికి. ట్రై చేసి చూద్దాం. ట్రై. ఎన్ని మెమరీస్ రా బాబు దీని వాసన చూడంగానే. మొన్న ఫ్రెష్గా ఇండియా వెళ్ళిన మెమరీస్ కాడి నుంచి చెప్పుకోలేని ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్నాయా? మామూలుగా స్కాచ్ కానీ లేకపోతే విఎస్ఓపి బ్రాండీ కానీ మంచి ఏజ్డ్ అయితే ఒక రకమైన క్యారమెల్ స్మెల్, స్వీట్ స్మెల్ ఉంటుంది. అది లేదు. ఇది మన ఇండియన్ రా. ఇక్కడ క్యారమల్ మిక్స్ చేస్తారు. ఏజ్ లేదు, ఏజ్ ఉంటే తెలిసిపోయింది. ఫ్రెష్ విస్కీ, బ్రాందీ, విస్కీ కాదు. పర్లేదు. తాగొచ్చు నీట్గా. తాగుతుంటే ఎలా ఉందంటే చాలా ఫ్రెష్గా ఇప్పుడే బ్రూ అయిన దానికి మళ్ళీ ఉంది. ఆ ఇంటెన్సిటీ లేదు, టేస్ట్ ఫ్లేవర్ కోసం. ఒక ఆరెంజ్ పోయి. మీరు ఇలా తాగమాకండి. ఇలా తాగితే గొంతు కాలిపోయింది. వాటరో సోడానో ఏదో ఒకటి పోసుకోండి. చాలా టఫ్గా ఉంది. ఒక పెగ్గు కన్నా ఎక్కువ. ఇప్పుడు బలవంతాన దాన్ని అట్లా తాగొచ్చా అంటే తాగొచ్చు, కానీ ఎప్పుడైనా సరే ఎంజాయ్ చేసుకుంటూ తాగాలి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. మందు తాగి నడపమాకండి. కానీ మరి త్వరలోనే మళ్ళీ కలుద్దాం.